టీపీసీసీ కార్యవర్గ కీలక సమావేశం ఇవాళ ప్రజాభవన్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్స్ తో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన చర్చించే అవకాశం ఉంది. వీటిపై పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించనున్నారు. పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే దానిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన చర్చించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలపైన చర్చించనున్నట్టు సమాచారం. నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ అంశంపైన చర్చించే ఛాన్స్ ఉంది. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లేలా కసరత్తు చేయనున్నారు. మరోవైపు రేపటి నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో అన్ని జిల్లాలలో సెలబ్రేషన్స్ పై తగిన సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపిస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించనున్నారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, చైర్మన్లు హాజరు కానున్నారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, ధనలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఈ రోజు టీపీసీసీ మొత్తం కార్యవర్గ సమావేశాన్ని ఈ రోజు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా రేపటి నుంచి రుణమాఫీ అమలు చేయబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా 2 లక్షల వరకు రుణమాఫీ హామీ ఇచ్చింది కాబట్టి ఆ 2 లక్షల వరకు ఆగస్టు 15 లోపు కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగానే ₹1,00,000 వరకు రేపు ఒకేసారి రుణమాఫీ కూడా కాబోతుంది. కాబట్టి ఈ నిధులన్నీ కూడా నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతున్న సందర్భంగా కూడా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ ఒక ఇంటెన్షన్ ను పార్టీ ద్వారా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అయితే ఈ రుణమాఫీకి సంబంధించి రకరకాల స్పెక్యులేషన్స్ విపక్షాలు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా అందరికీ కూడా రుణమాఫీ జరిగేటట్టుగా ఎలాంటి నిబంధనలు ఉన్నాయో, గతంలో ఏ విధంగా అయితే రుణమాఫీ జరిగిందో ప్రాసెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయో వాటిలో ఎక్కడ కూడా డివియేషన్ కావట్లేదు. వాటిని అనుకూలంగానే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని మానవీయ కోణంలో రేషన్ కార్డు ప్రామాణికంగా కేవలం ఒక కుటుంబానికి పెట్టుకోవడం కోసమే ఒక రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది తప్ప రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ జరుగుతుందనే ప్రచారం అయితే రాంగ్ అని కూడా ప్రభుత్వం చెప్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి నిన్న కలెక్టర్లతో జరిగిన సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. పదే పదే చెప్పినప్పటికీ కూడా విపక్షాలు చేస్తున్న ప్రచారం ఏదైతుందో దానికి సంబంధించి ఏ విధంగా తిప్పికొట్టాలనేది కూడా పార్టీ నేతలతోటి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు, మంత్రులతో పాటు మిగతా ముఖ్యంగా అధికార ప్రతినిధులు, జనరల్ సెక్రటరీలు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, అదేవిధంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మొత్తం దాదాపుకి ఇట్లా 300 మంది సభ్యులకు ఆహ్వానం అందించడం జరిగింది. వారంతా కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్కు రాబోతున్నారు. ఈ ప్రజాభవన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన కూడా ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి చేస్తున్న నేపథ్యంలో వీటిని ఏ విధంగా తిప్పికొట్టాలో ప్రభుత్వం చేస్తున్న నిబద్ధతతో చేస్తున్నప్పటికీ కూడా కొంత చేస్తున్న ప్రచారం ఏవైతే ఉందో వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా దాన్ని ప్రజల్లో నెలకొంటున్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం పార్టీ పైన ఉంది. దీన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా నిరుద్యోగులు ఇటీవల కాలంలో చేస్తున్న ఆందోళన ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగాల నియామకాల కోసం కాబట్టి అలాంటి ఉద్యోగ నియామకాలు గత 10 ఏళ్లుగా సరిగ్గా లేవు. వాటిని ఈసారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నియామకాలను త్వరితగతిన ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా నియామకాలకు సంబంధించి కూడా 30,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరిగింది. ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని అన్నిటి కూడా క్లియర్ చేసేసి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు వివిధ రకాల నోటిఫికేషన్ డిఎస్సి కానీ, అదేవిధంగా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్ కూడా ఫలితాలు విడుదల చేసింది. కాబట్టి ఇట్లా అన్నింటినీ కూడా వరుసపెట్టి తీసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామంటున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా జనంలోకి తీసుకెళ్లాలంటే పార్టీ శ్రేణులు విస్తృతంగా పనిచేయాలి. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో రాబోతాయి కాబట్టి రుణమాఫీ చేసిన తర్వాత నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని దానికి సంబంధించి కూడా పార్టీ నేతలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అలర్ట్గా ఉండాలి. త్వరలో ఎన్నికలు వస్తాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ బలోపేతం కావాలి. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలు అనేది
అభ్యర్థులంతా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులు ఎంతమంది గెలిస్తే పార్టీకి అంత స్ట్రెంగ్ గా ఉంటుంది కాబట్టి ఒక చెట్టుకు వేర్లు ఏ విధంగా ఒక పునాది లాగా ఉంటుంది వాటింతా కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు గెలుపొందడం కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా నేతలంతా కూడా సమిష్టిగా ముందుకెళ్లాలని కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎక్కడెక్కడైనా ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న కొత్త వారు జైనింగ్స్ ఉన్న సందర్భంగా కూడా జరిగిన వాటిని అన్నింటినీ కూడా నివృత్తి చేసి ముందుకు తీసుకెళ్లేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం జరిగే సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్.